ప్రస్తుతం మనం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపేట అనే గ్రామంలో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకురాబోయేటువంటి ఏదైతే వేస్ట్ టు ఎనర్జీ అనే ప్లాన్ను ఇక్కడ పెట్టకూడదు, వేరే ప్రాంతానికి తరలించండి అంటూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. గత కొన్ని నెలలుగా ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పోతిరెడ్డిపేటకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే వేస్ట్ టు ఎనర్జీ అనే ప్లాంట్ ఇక్కడ పెట్టబోతా ఉంది ప్రభుత్వం, దానికి మీరంతా కూడా సానుకూలంగా ఉంటారా? అది మాకు వద్దు. పాడి పక్షులు కానీ పొలాలు ఇవన్నీ దెబ్బతింటాయి సార్. కానున్నంగా ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు వెనుక తీసుకోవాలని నేను కోరుతున్నాం. మొన్న కూడా అసెంబ్లీ కూడా దీని గురించి మాట్లాడారు. ప్రణయ్ బాబు కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ బాగా పోరాడుతున్నారు. ప్రణయ్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అక్కడ ఇక్కడ తిరుగుతాండు. వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అంటే ఈ వేస్ట్ టు ఎనర్జీ అనే ప్లాంట్ వల్ల ప్రజలకి ఏమన్నా లాభం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే వాటి వల్ల పవర్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి, దాంతో విద్యుత్ అందియచ్చు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉండే పొలాలు కరువవుతాయి, గుడ్లు బర్రెలు ఇవన్నీ చాలా దెబ్బతింటాయి. వాళ్ళు కరెంటు పెట్టేది తప్పు పక్క పెట్టి ఆ చెత్తని ఇక్కడ రద్దు చేయాలని, సిరిసిల్ల రద్దు చేయాలని కోరుతున్నాం. కరీంనగర్, వరంగల్ లాంటి గ్రేటర్ మున్సిపాలిటీలే కాకుండా ఇతర మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చెత్త అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ రంగం కూడా దెబ్బతింటుంది అంటూ కూడా చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? అది చాలా నిజం, చాలా దెబ్బతింటాయి. అందుకోసమే రద్దు చేయాలి. అందుకని ఈ 3 రోజులు పోరాడుతాను, ధర్నా చేస్తాను, నిరాదీశలు పడతారు, అన్నీ చేస్తారు. వెంటనే దీన్ని రద్దు చేయాలి ప్రభుత్వం అని ఎత్తున మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు దీని వైపు చూడట్లేదు, ఎందుకు క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తలేదు? ఆయనకు ఇప్పుడు అర్థం అయితే లేదు. ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చి చూడాలి. సీఎం అది ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, ఇవన్నీ నష్టం అవుతాయి అని కొంచెం ఆలోచించుకొని ఇక్కడ నుంచి వేరేది పెట్టాలి. ఇప్పుడు పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, భూపాలపల్లి కావచ్చు, అటు అక్కడ పెట్టాలి, అక్కడ మంచిగా ఉంటుంది. మీరు కూడా కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పారు, మరి చెప్పే ప్రయత్నం చేయలేదా? ఏదైతే మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రి చెప్పినాం. అందుకని ఇప్పుడు ప్రణయ్ బాబు కూడా తిరుగుతాడు అని ఎత్తాడు. ప్రణయ్ బాబు అందరిని కలుపుతాను, అద్దాన్ని రద్దు చేయమని. మొన్న ఎక్కడికి వేయండు, కలిసి నేను తొంగమారెడ్డి గారికి వేయండు. చాలా తిరుగుతాడు ఆయన తిరుగుతాడని లేదు, ఆయన కూడా పోరాడుతాడు దీనికోసం. అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఇదంతా? ఏం చెప్తాను, ఆయన దాకా పోతుంది, ఇంకా త్వరలో పోయినాక రద్దు అవుతుంది, త్వరలో రద్దు అవుతుంది. ఓకే అండి, రైట్. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, పర్యావరణం కూడా పూర్తి మొత్తంలో దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఎందుకు మీ ప్రాంతాన్ని చూజ్ చేసుకుంది అనుకోవచ్చు? మా ప్రభుత్వం అంటే మేము వ్యవసాయం చేస్తూ వాళ్ళము, మేమైతే మేము రాయికం చేయము, ఏం చేయము. మాకు ఈ రద్దు అని మేము అనుకోడుతున్నాం అంతే. మాకు ఈ రద్దు, మేము మా పిల్లలు ఉన్నారు, మా భవిష్యత్తు ఉన్నది, లైఫ్లో ఫ్యూచర్లో కూడా మా పిల్లలు దెబ్బతింటారు అని కోరుతున్నాం. రాయికం వద్దు, మాకు ఏదద్దు, మాకు రాయికంతో మాకు ఇంతనే అవసరం లేదు. అంటే హైదరాబాద్లో జవహర్ నగర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? ఆ ప్రాంతంలాగా ఇదంతా కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వివిధ జబ్బులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. లంగ్స్ లాంటి సమస్యలు కూడా, లంగ్ క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అవును, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వస్తాం కానీ మేము ఇడికి వద్దు అంటున్నాం. మీ ఈడే సమస్య మాకు ఉన్నది కాబట్టి మీకు ఇడికి ఏది వద్దు, మాకు ఈడే ఏ సమస్య వద్దు, మా పిల్లల ఫ్యూచర్ ఉన్నది, మాకు భవిష్యత్తులో మాకు వ్యవసాయం చేసుకుంటాం. మీద అందరం రైతులమే. ఇప్పుడు రైతులను కాపాడుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం అనేది రైతును కాపాడాలి, రైతును కాపాడింది వాళ్ళ వేస్ట్. మీ అనంతగా ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని పదే చెప్తా ఉంది కదా. ఇంత పెద్ద ఎత్తున రైతులంతా కూడా దీక్షలు చేస్తూ ఉన్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతా ఉంది? అది ప్రభుత్వానికి ఎరికన్నా, మేము మీ సమాధానం చెప్పలేమన్నా. అది ప్రభుత్వం ఎందుకు ఎట్లా చేసిందో ఏం చేసిందో మాకు తెలియదు. మేము వ్యవసాయం చేసుకుని ఈతలు అయితే బుర్రలు నిండడం చేసేటోళ్ళు. మాకు ఈడ వద్దు, మాకు వ్యవసాయం చేసుకున్నా, మాకు పంటలు మంచిగా ఉండాలి, మా పోరగాలు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి, మంచి పూజలు మంచిగా ఉండాలి అని ఆలోచిస్తాను అంతే. రైట్. మొత్తానికైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ డంపింగ్ ద్వారా మరి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చుట్టూ ఏదైతే 10 గ్రామాలకు సంబంధించి కూడా ఏదైతే వాతావరణానికి సంబంధించి కాలుష్యం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటే, వాతావరణం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ
ప్లాంట్ పెట్టనీయమంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదన్నా కూడా తేడా వచ్చినా కూడా మేము పోయినా ప్రాణాలు పోయినా కూడా పక్కా అది చేసుడు అది. మీరంతా సానుకూలంగానే అంటే సిరిసపల్లి మాది ఎంకరపల్లి పొదిరేపేట మొత్తం ఫుల్గా మాకు అది అది అయితే మా ఫుల్ ఆపర్ ఉంది మాకు. అది అయితే కరెక్ట్. అది ఏం చేద్దామని చేద్దాం కథం తీసేసిరా ఉండురా. వల్ల కరెంటు జనరేట్ చేస్తామని చెప్తారు. లేదు అద్దు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, వాటర్ ఎక్కడికి పోతుంది చెప్పు. మళ్ళీ నాకు మాకు వచ్చేసి చెర్లాకి వస్తుంది. ఇక ఇటు కొట్టుకోమాను గది గది. ఓకే, మీరు చెప్పండి ఏం చెప్పాలి. అంతే చెప్పేమన్నా. డంపింగ్ యార్డ్ పడితే ఎవరికైనా నష్టం, అందరికి జనాలు అందరికీ నష్టం అవుతుంది. భూములు ఖరాబ్ అయితే అది పడద్దు అసలు. అది ప్రతిపక్ష పార్టీలు కొట్లాడు కాదు, ఇది అందరు కలిసి చేయవలసినది. అన్ని పార్టీలు ఎందుకు రావట్లేదు, కలిసి రావట్లేదు, దీని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు అర్థం అవుతలేదు. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో మరి. ఇక్కడ ఈ గ్రామాలు 4 గ్రామాలతో ఏంది అనుకుంటారు కావచ్చు. మరి వాళ్ళు ప్రభుత్వమే ప్రజలని చెప్తా ఉన్నారు. మరి ప్రజలంతా ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇన్నిసార్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఎందుకు ప్రభుత్వం దిగి రావట్లేదు, దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? అది వాళ్ళకే కానీ ఇది ఇది అయితే పద్ధతి కాదు. ఇక్కడ పెట్టరైతే ఎన్నో జంగల్ ఏరియాలో పెట్టాలి, కానీ ఇక్కడ పెట్టరైతే కరెక్ట్ కాదు. అంటే వేరే ప్లేస్లో ఎక్కడ దొరకలేదా, ఈ ఊర్లు మాత్రమే దొరికినాయి వాళ్ళకి? ఏమో అది వాళ్ళకి ఎరక, ప్రభుత్వానికి ఎరుకు ఉండాలి. అది చేసిన వాళ్ళకి ఎరుకు ఉండాలి. కానీ మాకైతే ప్రజలకైతే ఇబ్బంది. ఎన్ని కాలంగా చేస్తున్నారు మీరు వ్యవసాయం? నేను 20 ఏళ్ళ నుంచి చేస్తాను. 20 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నారు. ఒకవేళ ప్లాంట్ పడడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది కదా, భూములు ఖరాబ్ అవుతాయి కదా. భూములు ఖరాబ్ అవుతుంది, ఆ పొల్యూషన్కు మనం మనుషులను కూడా ఖరాబ్ అవుతుంది. మరి ఈ సిరిసపల్లి ఈ గ్రామాన్ని మాత్రం ఎందుకు చూజ్ చేసుకునేది ప్రభుత్వం? వేరే ప్రాంతాలు చాలా ఇప్పుడు అది ఎట్లా జరిగిందని మనకు తెలియదు. ఇప్పుడు హుజురాబాద్ చెత్త పోసేదాడా, దాన్ని అనుకూలంగా తీసుకొని ఈ చెత్త అనుకొని వీళ్ళే అది చేసిర్రా, అప్పుడు ఏం చేసిర్రా అనేది తెలియదు. ఇప్పుడు వేరే జిల్లాల నుంచి ఎలా చీడ చెత్త వేసి అది చేస్తే మాత్రం అందరికీ నష్టమే. అభిప్రాయ సేకరణ చేసారు ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం? ఎవరిని అడగలే, ఎవరిని అడగలే, మమ్మల్ని ఎవరిని అడగలే, అసలు ఎవరిని అడగలే. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. కాకపోతే అప్పుడే జరిగిందని కొందరు అంటారు, కానీ ఇప్పటికైనా ఆపవలసిందిగా కోరుతున్నాం మేము. ఎలక్షన్లు అప్పుడు చాలా మంది ఓట్లు వేయమని అడగడానికి వస్తారు. మరి మీరు ఇంత అడ్డుకుంటా ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చి మీకు మద్దతు తెలపడం లేదు? మీ తరఫున వాళ్ళు ఎందుకు ఫైట్ చేయడం లేదు? ఇప్పుడు అందరూ ఐకమత్యంగా అందరు పోరాటానికి సిద్ధం. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు పనులు ఉన్నాయి కాబట్టి ఎవరు బయటకు వెళ్తలేరు. ఇప్పుడు వరి కోతలకు వచ్చి ఉన్నాయి, ఒక పనులు అయిపోయిన వాళ్ళు కూడా అందరు వస్తారు. అందరు సకల జనుల సమ్మె లెక్క అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేయించలేకపోతా ఉన్నారు? అది మనకు తెలియదు కాదు. ప్రభుత్వం మనం దాని గురించి మనం చెప్పలేం కదా. వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నదో, వాళ్ళకు రోడ్డు సౌకర్యంగా ఉన్నదాన్ని చూసుకుంటారు, కానీ ప్రజలనైతే ఇబ్బంది పెడతారు అంతే. ఏం చెప్పి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు? ఏమని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ డంపింగ్ యార్డ్ వాడితే మాత్రం ఇది ప్రజలకు నష్టం జరిగే పని ప్రభుత్వం చేయద్దు కదా. ఎక్కడో అడవులలో పెట్టుకోవాలి, దూర ప్రాంతాలలో పెట్టుకోవాలి. ఇది రైట్. అంటే ఇంత పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ తీసుకొస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు ప్రజల వద్ద నుంచి ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయలేదు, మమ్మల్ని సంప్రదించలేదు. ప్రభుత్వం చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది డంపింగ్ యార్డ్ తీసుకురావడానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా అడ్డుకుంటామంటున్నారు తప్ప దానికైతే ఎక్కడికక్కడ కూడా వాళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ని ఇక్కడ తీసుకురాము, ఖచ్చితంగా అది ప్రభుత్వం విరమించుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.